బలవంతంగా చలాన్లు వేయొద్దు, వాహనాల తాళాలు లాక్కోవద్దు, సీజ్ చేయొద్దు, చట్టబద్ధమైన నోటీసులు పంపకుండా ఏ వాహనదారుని ఇబ్బంది పెట్టద్దు, పోలీసులు వ్యక్తిగత ఫోన్లతో ఫోటోలు తీయడం సరికాదు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక మంచి పరిణామం. ఇప్పుడు ఏమవుతుందంటే పోలీసులు ఎంత దారుణంగా అంటే ఎక్కడ పడితే తమ ఫోన్లలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసి వాళ్ళకు టార్గెట్ పెడతా ఉన్నారు. ఆ యొక్క కానిస్టేబుల్కు టార్గెట్ పెడతారు. ఈరోజు 100 నుంచి 200, 500 పెట్టాలి. దానికి వాళ్ళ కమిషన్ వస్తుంది. శాలరీతో పాటు 100 ఫోటోలు ఇస్తే ఇంత కమిషన్ చెప్పేసి వాళ్ళ కమిషన్ వస్తూ ఉంటుంది. దానికోసమే టప్ప కొడుతూ ఉంటారు వీళ్ళు. ఇదే జరుగుతూ ఉంది. సో పెండింగ్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంతం చేయొద్దని ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెహికల్స్ తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదని తెలిపింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. గత 3 ఏళ్లలో తన వాహనంపై పోలీసులు అక్రమ చలాన్లు వేశారని ఓ వ్యక్తి వేసినటువంటి రిట్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే చలాన్ల విషయంలో బలవంతం చేయొద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సో ప్రజలందరూ కూడా గమనించండి. మధ్యలో ఆపి బలవంతంగా చలాన్లు కట్టాలని చెప్పేసి బలవంతం పెడితే సుప్రీంకోర్టు అసలు హైకోర్టు నోటీస్ ఉంది, హైకోర్టు ఆదేశాలు. సో ఇప్పుడు ఎవరికి కూడా కనీస అర్హత లేదు. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. చట్టబద్ధ నోటీసులు పంపకుండా ఏ వాహనదారుని కూడా ఈరోజు వసూలు చేయాల్సినటువంటి బలవంతమైన వసూళ్లకు పాల్పడే అర్హత వీళ్లకు లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. వాహనదారులకు బలవంతపు చలాన్లు వేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులు బలవంతం చేయొద్దని పేర్కొంటూ ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదని సూచించింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నది. 2023, 24, 25 సంవత్సరంలో తన వాహనంపై అక్రమంగా చలాన్లు వేశారని, పోలీసులు చట్టాన్ని అతిక్రమించి వివరిస్తున్నారని ఓ వాహనదారుడు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శ్రవణ్ రావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు వసూళ్లు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఒక్క ఉల్లంఘనకు ఎంత జరిమానా విధించాలి లేదా జైలు శిక్ష వేయాలనే విషయం కేవలం న్యాయస్థానం మాత్రమే నిర్ణయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదు చేయడానికి ప్రభుత్వం ధృవీకరించిన పరికరాలను మాత్రమే వాడాలని సూచించింది. పోలీసులు తమ వ్యక్తిగత ఫోన్ల ద్వారా ఫోటోలు తీసి చలాన్లు వేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. అంగీకారం లేని పరికరాల ద్వారా జారీ చేసిన చలాన్లు చెల్లబోవని పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. పోలీసులే నేరుగా జరిమానాలు వసూలు చేయడం అధికారిక విభజన సూత్రానికి తూట్లు పొడవడని కోర్టు వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ చలాన్ల వసూలు ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, చట్టబద్ధమైన నోటీసులు పంపకుండా ఏ వాహనదారుని ఇబ్బంది పెట్టకూడదని రాష్ట్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఇక్కడ నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చలాన్లు కట్టేటప్పుడు పోలీసులు బలవంత పెడితే ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం మీరు పోలీసులు ఎంత బలవంత పెట్టినా కట్టకండి. ఎందుకంటే సీజ్ చేసే అధికారం కానీ తాళాలు తీసుకునే అధికారం కానీ పోలీసులకు లేదని గుర్తుపెట్టుకోవాలి.